సమ్మర్ వచ్చేసింది, మస్తు టాన్ అయిపోతుంది కదా ఫేస్. అండ్ అలాగే ఫేస్ గ్లో కోసం చూస్తున్నారా? అయితే మీకోసమే టాప్ 5 న్యాచురల్ హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్స్. ఫస్ట్ వచ్చేసి అందరి ఇళ్లలో అవైలబుల్ ఉండేది అండి ఇది గంజి. తెలుసు కదా, మనం రైస్ ఇలా ఉడికేటప్పుడు చిక్కగా ఉన్న గంజిని ఇలా 2-3 స్పూన్స్ తీసుకొని డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేసుకోవడమే. ఆ గంజి కూల్ డౌన్ అయిన తర్వాత రైస్ ఆల్మోస్ట్ ఒక 70% వరకు కుక్ అయిన తర్వాత ఇలా బుర్జు లాగా వస్తుంది కదా, సో ఆ వాటర్ని తీసుకొని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసేసుకొని కావాలన్నప్పుడు ఫేస్ ప్యాక్ కూడా యూస్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా దీనిని ఫేస్కి అప్లై చేసుకోవచ్చు, లేదంటే అలోవెరా జెల్నైనా కానీ యూస్ చేయొచ్చు. మనకి అలోవెరా జెల్లు అనేవి ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి, లేదంటే ఒక చిన్న పాట్ తెచ్చేసుకుని అందులో అలోవెరా ప్లాంట్ వేసుకుంటే సరి అనమాట. సో అలోవెరాని డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేసుకున్నా కానీ చాలా స్మూత్గా గ్లోయింగ్గా అనిపిస్తుంది అనమాట ఫేస్. అయితే ఇది ఎలా వర్క్ అవుతుంది అని నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. ఈ అలోవెరా జెల్ని ఇలా స్మాష్ చేసేసుకోవాలన్నమాట మనం తీసుకున్న ఆ వాటర్ రైస్ లోకి, లేదంటే మిక్స్ చేసేసుకోండి. ఈ అలోవెరా జెల్ అంతా కూడా ఆ రైస్ వాటర్ లో మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకొని ఇంకా ఫేస్ కి అప్లై చేసేసుకోవడమే. చాలా క్విక్ అండ్ సింపుల్ గా అయిపోతుందండి ఈ రెమెడీ. అండ్ అలాగే ఒకసారి ట్రై చేశానని చెప్పాను కదా, సో చాలా బాగా అనిపించింది అనమాట. ఫేస్ కూడా చాలా గ్లోగా అనిపించింది. మనకి ఒకసారి ఫేస్ ప్యాక్ వేసుకోగానే వెంటనే తెలిసిపోతుంది అనమాట ఇది ఎంతవరకు పనిచేస్తుందని. నాకైతే చాలా బాగా అనిపించింది, అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే మనకి యూజెస్ కూడా తెలియాలి కదా, సో చూసాను మీరే. రైస్ వాటర్ వల్ల స్కిన్కి ఎంత బాగుంటుందని చెప్పేసి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే స్క్రీన్ షాట్ తీశాను. అండ్ నెక్స్ట్ 2 అనమాట. నెంబర్ 2 వచ్చేసి ఇలా మనం పాలు వేడైన తర్వాత ఇలా మీగడ కడుతుంది కదా పాల మీద, సో ఆ మీగడ తీసుకోవాలి. లేదంటే మిల్క్ అయినా లేదంటే కర్డ్ అయినా కానీ యూస్ చేసుకోవచ్చు. దానిని మనము ఇలా కొంచెం శనగపిండి ఉంటుంది కదా, సో ప్యూర్ తీసుకోవాలన్నమాట. మనం బయట కొనుక్కున్న శనగపిండి అంత క్వాలిటీ బాగుండదు. మనం పట్టించుకున్న శనగపిండి అయితే న్యాచురల్గా ఉంటుంది. అండ్ అందులో టర్మరిక్ పౌడర్ కూడా. అండ్ ఈ పసుపు కూడా చాలా మంది బయట షాప్లలో కొనుక్కుంటూ ఉంటారు కదా, అది ఎంత మాత్రం కూడా న్యాచురల్ కాదండి. మనం పసుపు కొమ్ములు పట్టించినవి తీసుకుని యాడ్ చేయాలి. ఆ పసుపే మంచిది. అండ్ అలాగే ఇందాక మీగడ తీసుకున్నాం కదా, పాల మీద చిక్కడి మీగడ, సో మీగడ లేదంటే మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మీగడ యాడ్ చేసుకోవడం వలన స్కిన్ అనేది పగలకుండా చాలా స్మూత్ గా ఉంటుంది. ప్లస్ అలాగే పసుపు కూడా ఫేస్ కి పట్టకుండా మనం వాష్ చేసుకున్న తర్వాత కూడా అసలు పసుపు రాసుకున్నట్టుగా కూడా అనిపించదు అనమాట. బట్ ట్యాన్ ఏమైనా ఉంటే మొత్తం కూడా క్లియర్ అవుతుంది. స్కిన్ కూడా వైటనింగ్ కి చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ రెమెడీ ఇది కూడా చాలా బాగా పనిచేస్తుందండి. సో ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఫేస్ ప్యాక్ నెంబర్ 3 అనమాట. మనకి కాఫీ పౌడర్స్ లేదా టీ పౌడర్ మెత్తగా ఉన్నది తీసుకోవాలి. నేనైతే బ్రూ తీసుకున్నాను. ఒక 1 or 2 స్పూన్స్ బ్రూ పౌడర్ తీసేసుకొని, లేదంటే ఏదైనా కాఫీ పౌడర్ తీసేసుకొని అందులోకి టమాటో జ్యూస్ ని ఇలా పిండాలన్నమాట. లేదంటే మిక్స్ చేసుకున్న తర్వాత వచ్చిన జ్యూస్ అయినా కానీ వేసుకోవచ్చు. మనకి ఈ వాటర్ సరిపోతుంది, అప్పటికే మనకి లూజ్ అవుతుంది. సో ఇది ఎనఫ్ అనమాట. బట్ మనం ఒకవేళ టీ పొడిని యూజ్ చేయాలనుకుంటే టీ పొడి మిక్స్డ్ ఉండే టీ పొడి కాకుండా నార్మల్ గా ఉన్న టీ పొడిని తీసుకోండి. అండ్ అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేసి మిక్స్ చేసి ఫేస్ కి అప్లై చేసేసుకోవడమే. ఈ హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ రెమెడీ గురించి కూడా తెలుసుకున్నప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో అనుకున్నాను. అండ్ దీన్ని యూజ్ చేసేటప్పుడు అయితే ఏదో స్మెల్ రావడము, అసలు ఇది ఎలా ఉంటుందో అనవసరంగా రాసుకున్నానన్న ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ ఆఫ్టర్ వాష్ తర్వాత అయితే చాలా బాగా అనిపించింది అనమాట. స్కిన్ అయితే చాలా గ్లోగా అనిపించింది. పర్లేదు, వాడచ్చు. బట్ నాకు ఎందుకో కొంచెం బర్నింగ్ సెన్సేషన్ అనిపించింది అనమాట ఫేస్. బట్ గ్లో మాత్రం బాగుంది. చాలా మందికి అన్ని ఫేస్ ప్యాక్లు పడకపోవచ్చు. 4th హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ రెమెడీ వచ్చేసి ముల్తానీ మట్టి అండి. సో ఇది మనకు ఆన్లైన్ అవైలబుల్ ఉంటుంది, లేదంటే బయట ఫ్యాన్సీ స్టోర్ లో అయినా అవైలబుల్ ఉంటుంది అనమాట. చాలా తక్కువ కాస్ట్. మనకి 100 grams వచ్చేసి 50 రూపీస్ అలా ఉంటుంది అనమాట. సో కాస్ట్ కూడా అంత హై ఏం కాదు. సో ఈ ప్యాకెట్ ఒకసారి తెచ్చుకుంటే మనకి ఒక 1 month వరకు కూడా ఫేస్ ప్యాక్ సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఒక 1 or 2 స్పూన్స్ అంటే మీ ఫేస్ కి ఎంత సరిపోతుంది అనుకుంటారో అంత తీసుకున్న తర్వాత అందులో టమాటోని స్క్వీజ్ చేసేసుకొని వాటర్ వేసేసుకోవడమే, అంతే అండి. అలా టమాటో వాటర్ వేసుకున్న తర్వాత ఇలా మంచిగా మిక్స్ చేసేసుకుంటే సరి అనమాట. ఇలా కన్సిస్టెన్సీ ఇలా థిక్గా ఉండాలండి, అప్పుడే మనకి ఫేస్కి మంచిగా అంటుకుని ఉంటుంది. సో నేను హ్యాండ్ మీద చూపించాను కదా, సో ఇలా అంటుంది అనమాట. 15 minutes డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత మనకి లెఫ్ట్ ఓవర్ ఇందాక టమాటోస్ ఉన్నాయి కదా, సో వాటిని ఫేస్ పైన రబ్ చేస్తూ ఉంటే మనకి డ్రై అయిపోయిన ఆ మట్టి అంతా కూడా మళ్ళీ వెట్ అయిపోయి వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫైనల్ రెమెడీ అండి. సో 5th ఇది వచ్చేసి సో అలోవెరా అనమాట. ఇది కూడా ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, సో అలోవెరాని డైరెక్ట్ గా డైలీ యూజ్ చేసుకున్నా కానీ ఏం కాదనమాట. సో నైట్ అంతా కూడా ఫేస్ కి అప్లై చేసేసుకొని అలాగే వదిలేయచ్చు. బట్ అలోవెరాలో మనకు ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఇలా రెడ్ కలర్ జెల్ వచ్చినప్పుడు అది తీసుకోకండి. సో కట్ చేసుకున్న తర్వాత మిడిల్ లో ఉంటుంది చూసారా ఇలా, సో ఇది మాత్రమే వాడాలన్నమాట. సో బిఫోర్ మనం యూజ్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా వాష్ చేసేసుకునే వాడాలి.
అవైలబుల్ లేదంటే ఆన్లైన్లో బొచ్చులు ఉంటాయండి ఆలోవెరా జెల్స్. బట్ ఏవి కంపల్సరీగా అవి స్టోరేజ్ అవ్వాలంటే కెమికల్స్ కంపల్సరీగా మిక్స్ చేస్తారు కదా. సో అలాంటివి కొనుక్కోవడం కంటే ఒక చిన్న పాట్ తీసుకొని అందులో ప్లాంట్ వేసుకోవడం మంచిదన్నమాట. సో ఇప్పుడు నేను దానిపైన పీల్ తీసేసి ఇప్పుడు ఆ జెల్ పైన కొంచెం పసుపు వేస్తున్నాను. చూడండి, మన లేడీస్ ఏంటంటే కొంచెం క్విక్ కావాలి కదా, మన బౌల్లో మిక్స్ చేసుకొని మనకి ఇంత టైం అవసరం లేదనమాట. సో క్విక్ కావాలని ఆలోచిస్తారు కదా, ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ ఆడవారికి చాలా బిజీగా ఉంటారు కదా. సో అందుకోసం అనమాట. సో డైరెక్ట్గా ఇలా ఆ జెల్ పైన ఈ పసుపుని ఇలా మిక్స్ చేసేసుకొని ఇంకా ఫేస్కి అప్లై చేసేసుకోవడమే. ఇది అంటుతుందా లేదా అని మీకు డౌట్ రావచ్చు. కంపల్సరీగా అంటుతుందండి, మీకు చూపిస్తాను కూడా. సో ఇప్పుడు హ్యాండ్కి రబ్ చేశాను చూడండి. సో మధ్యలో షైనింగ్ లాగా వస్తుంది చూసారా, అదంతా జెల్ అనమాట అండ్ పసుపు. సో ఇది కూడా నేను ఫస్ట్ టైం విన్నప్పుడు ఏం పని చేస్తుందో ఏమో అనుకున్నాను, బట్ రియల్గా చాలా బాగా పనిచేసింది. బౌల్లో కూడా మిక్స్ చేసేసుకోవచ్చు, బట్ ఇలా కూడా మంచిగానే అయిపోయింది అనమాట, అప్లై అయింది ఫేస్కి అయితే. అందుకని మీకు ప్రూఫ్ చూపిస్తున్నాను. ఇప్పుడు నేను చూపించిన ఈ 5 హోమ్ రెమెడీస్ కూడా ఒక్కసారి నేను వాడిన తర్వాత మీకు రివ్యూ ఇస్తున్నానండి. సో అన్నీ కూడా దేని దానికి అది సూపర్గానే పనిచేశాయి. ఫేస్ ప్యాక్ కోసం ఆడవాళ్ళు ఎంతో డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు, పార్లర్కి వెళ్తూ ఉంటారు. ఇంత న్యాచురల్ హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్స్ అనేవి మనకి ఇంట్లోనే దొరుకుతాయి. డబ్బులు పెట్టుకుని బయటకి ఎందుకండి వెళ్ళడము. ప్లస్ ఇవి న్యాచురల్ కనుక మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే అసలే ఉండవు. వీటి వలన మనకి పాజిటివే జరుగుతుంది కానీ నెగిటివ్ అయితే అసలే జరగదు. ఇవి కూడా కొంతమందికి పడని వాళ్ళు కూడా ఉన్నారు. ట్రై చేయాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకుని వాడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.